everyone, greetings from National Skills Network, and this is Madhuri. I'm back with a very exciting and a very different kind of a conversation, and this time it's going to be in Telugu. And we are going to discuss a very important topic concerning school education in India, where we are introducing skill based subjects, and we are introducing you to a remarkable resource, a toolkit which is developed in collaboration with Australia. And I have with me Sahitya to tell us more. So over to you, Sahitya. Yes, ma'am. Thank you for that introduction. అందరికీ నమస్కారం. నా పేరు సాహిత్య. మాధురి మ్యామ్ చెప్పినట్టుగా ఈరోజు నేను మాధురి గారు ఇద్దరం కలిసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఒక చాలా మంచి రిసోర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే టూల్స్ ఫర్ అప్లైడ్ లెర్నింగ్ ఇన్ సెకండరీ స్కూల్స్. సో ఈ టూల్ కిట్ ని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫండ్ చేసింది. ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ along with Tata Institute of Social Sciences, University of Melbourne, IIIT Bangalore, అందరు కలిసి కొలాబరేట్ చేసి డెవలప్ చేసిన టూల్ కిట్ ఇది. ఈ టూల్ కిట్ లో నేషనల్ స్కిల్స్ నెట్వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసింది విత్ రీసెర్చ్. సో ఈ రోజు మనం అప్లైడ్ లెర్నింగ్ గురించి, అది సెకండరీ స్కూల్స్ లో అప్లైడ్ లెర్నింగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం. మనందరికీ తెలిసిందే, మన స్కూల్ ఎడ్యుకేషన్ కానీ మన కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ మోస్ట్లీ మన థియరీ బేస్డ్ ఆర్ బుక్ బేస్డ్ గా ఉండేవి. కానీ ఇప్పుడు ఎన్ఈపి 2020, అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలిటీ 2020 వచ్చిన తర్వాత నైపుణ్యాలకు అంటే స్కిల్స్ కి, వొకేషనల్ సబ్జెక్ట్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ పెరిగింది. ఇలాంటి టైంలోనే మన అప్లైడ్ లెర్నింగ్ కి కూడా ఇంపార్టెన్స్ పెరిగింది. అప్లైడ్ లెర్నింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా చేస్తూ నేర్చుకోవడం ఆర్ లెర్నింగ్ బై డూయింగ్. నేర్చుకున్నవన్నీ మన లోకల్ నీడ్స్ కి యూజ్ అవుతున్నాయా లేదా, మన రియల్ లైఫ్ లో యూజ్ చేయగలుగుతున్నామా లేదా అనేదే అప్లైడ్ లెర్నింగ్. సో ఈ అప్లైడ్ లెర్నింగ్ అనేది, ఈ టూల్ కిట్ మనకి అప్లైడ్ లెర్నింగ్ లో ఎలా యూజ్ అవుతుంది. ఉపాధ్యాయులకి ఈ టూల్ కిట్ అనేది ఒక గైడ్ లైన్స్ లాగా ఉంటుంది. అంటే ఎలా మన కరికులం ని అడాప్ట్ చేసుకోవచ్చు, మన పాఠ్య విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అనేది. సో మాధురి గారు, కెన్ యూ టెల్ us how did you go about this project? అసలు ఈ ప్రాజెక్ట్ Yeah. ఎలా వచ్చింది? Why did you think of this important toolkit for secondary schools in India? Yeah. So, Sahitya, thanks so much for introducing. This was a project from Australia India Institute, which was done in collaboration with other institutions. సో మీరు దీని గురించి ఆల్రెడీ చెప్పేశారు కొంచెం. సో నేనేం యాడ్ చేస్తున్నాను ఇక్కడ అంటే, ఇది ఒక కొలాబరేటివ్ ప్రాజెక్ట్ లాగా చేశామండి. ఇంకా ఇందులో చాలా ఇంటెన్స్ రీసెర్చ్ జరిగింది ఇండియాలో, ఆస్ట్రేలియాలో. We went to schools in India, we went to schools in Melbourne, Victoria. మేము స్కూల్స్కి స్టడీ చేసాము, వాళ్ళ కరిక్యులం, వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళ టీచింగ్ మెథడ్స్ మేము స్టడీ చేసాము. ఇంకా మనకి ఏం తెలిసింది అక్కడ అంటే, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. టీచర్స్కి ఒకేసారి స్కిల్ సబ్జెక్ట్స్ చెప్పమంటే, నేర్పియమంటే మనకి ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ. మన టీచర్స్ చాలా మంది దీనికి ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. దే ఆర్ నాట్ రెడీ. Basically, the question is, how do you make them ready? How do you prepare them to teach such subjects? So with this kind of a research, we have come up with tools, we have come up with tips and tricks, and we have also come up with templates and other things which the teachers can use, the trainers can use, and it will also help the school principals and vice principals. And the best thing is, the toolkit is free and free to download, and it's ready to use. సో మాధురి గారు చెప్పినట్టుగా ఇది ఒక ఫ్రీ టూల్ కిట్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది దీనిలో 5 చాప్టర్స్ ఉంటాయి. సో ఈ 5 చాప్టర్స్ విడివిడిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మొత్తం టూల్ కిట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. Sahitya, let's show our audience the toolkit and explain a bit more about how they can download and how they can use. Yes. Yeah. సో మీరు చూస్తున్న విధంగా మన ఈ టూల్ కిట్ ని ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా మా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడుతుంది. డౌన్లోడ్ ద టూల్ కిట్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇట్స్ అ ఫ్రీ డౌన్లోడ్, ఇమీడియట్ గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇది మీరు ఈ టూల్ కిట్ ని మొత్తంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్ చాప్టర్స్ గా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక చూసిన విధంగా మీరు మొత్తం టూల్ కిట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇంట్రొడక్షన్, ఎకోసిస్టమ్, కరిక్యులం, ఇలా ఇండివిజువల్ చాప్టర్స్ ని కూడా మీరు విడివిడిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
So let us show them one of the chapters here, the curriculum chapter. Yes. ఈ టూల్ కిట్ లో మొత్తంగా 5 చాప్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది కరికులం చాప్టర్. సో ఈ Yeah. కరికులం చాప్టర్ ని కూడా మీరు ఇండివిజువల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాజ్ అ బుక్లెట్. And you get to see all the topics here, which is again available for download. So these are the topics. So the topics are about how teachers can collaborate for applied learning, how can they adapt the curriculum, and also, you know, the need for a flexible design. So maybe you can tell a bit about this also, Sahitya. సో మీరు టూల్ కిట్ కి వస్తే ఈ 5 చాప్టర్ మీరు చూడవచ్చు. అప్లైడ్ లెర్నింగ్ ఎకోసిస్టమ్, అడాప్టింగ్ కరికులం టు అప్లైడ్ లెర్నింగ్, పెడగజీ, అసెస్మెంట్ ఆఫ్ అప్లైడ్ లెర్నింగ్, గ్రోయింగ్ న్యూ పార్ట్నర్షిప్స్ ఫర్ అప్లైడ్ లెర్నింగ్. సో అప్లైడ్ లెర్నింగ్ ఎకోసిస్టమ్ అనేది మన స్కూల్ లీడర్స్ కి, అంటే ప్రిన్సిపల్స్ కి, వైస్ ప్రిన్సిపల్స్ కి, టీచర్స్ కి, వీళ్ళందరికీ మనం ఒక సపోర్టివ్ సిస్టమ్ ని, ఒక సపోర్టివ్ కల్చర్ ని ఎలా క్రియేట్ చేయాలి అప్లైడ్ లెర్నింగ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అనే దాని గురించి ఉంటుంది. అడాప్టింగ్ కరికులం టు అప్లైడ్ లెర్నింగ్, మనకు ఆల్రెడీ ఇప్పుడు సెట్ చేసిన ఒక కరికులం ఉంది. సో ఉన్న కరికులం ని అప్లైడ్ లెర్నింగ్ తో ఎలా లింక్ చేయొచ్చు, లోకల్ నీడ్స్ కి ఎలా రెలవెంట్ గా మార్చొచ్చు అనే దాని గురించి ఈ చాప్టర్ ఉంటుంది. పెడగజీ ఫర్ అప్లైడ్ లెర్నింగ్ అంటే పాఠ్య విధానం లేదా బోధించే పద్ధతులు. మనం ఎలా చిన్న చిన్న మార్పులతో లేదా ఒక గేమింగ్ లాగానో ప్రాజెక్ట్ లాగానో ఎలా తీసుకొచ్చి మనం స్టూడెంట్స్ కి అప్లైడ్ లెర్నింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు స్కూల్స్ లో అనేది ఇక్కడ ఉంటుంది. Yeah. అసెస్మెంట్స్ ఆఫ్ అప్లైడ్ లెర్నింగ్. అసెస్మెంట్స్ అనేది మనం జనరల్ గా తెలిసిందే, మన పుస్తకాల్లో చదివింది, ఎగ్జామ్స్ లో రాసి మార్క్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు కొంచెం అది పద్ధతి మారుతుంది. సో ఒక లెర్నర్ అనే వాళ్ళు బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ కి ఒక సబ్జెక్ట్ లో ఎలా మారుతున్నారు అనేది ఈ అసెస్మెంట్ ఆఫ్ అప్లైడ్ లెర్నింగ్ అనే చాప్టర్ లో మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే గైడ్ లైన్స్ అండ్ టూల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. గ్రోయింగ్ న్యూ పార్ట్నర్షిప్స్ ఫర్ అప్లైడ్ లెర్నింగ్. ఏ స్కూల్ కానీ, ఏ స్టేట్ కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ ఒక్కటే అన్ని పనులు చేయలేదు. అలాంటప్పుడే మనం ఇండస్ట్రీస్ తో, లోకల్ గా ఉన్న వాళ్ళతో ఎలా కొలాబరేట్ అవ్వచ్చు, ఎలా మనం పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయొచ్చు, కమ్యూనిటీ హెల్ప్ ఎలా తీసుకోవచ్చు అనే దాని గురించి ఈ చాప్టర్ లో ఉంటుంది. సో ఇవన్నీ చాప్టర్స్ కూడా మీరు ఇండివిజువల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈచ్ సబ్ టాపిక్స్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇండివిజువల్ గా. Sahitya, that was a very useful introduction and a summary of the toolkit in Telugu. I'm sure our audience are able to now understand what we are talking about and how useful the toolkit is going to be for them. Now, coming back to our audience who are, say, teachers from schools which are into Telugu medium or who prefer to use Telugu as a language, we need to offer them a solution because the toolkit is in English. It is here I feel that AI tools are going to be very helpful. Don't you think, Sahitya? These days, teachers are using AI tools a lot to support their teaching. Yes, ma'am. Many people are also using few technologies like videos and presentations to use in their teaching. So I think Right. this will be useful. So let's show them a way out of this. We'll show them the tools they can use right away. So, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏఐ ని చాలా మంది టీచర్స్ ఇప్పుడు యూస్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బికాస్ ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ టూల్ కిట్ ఫర్ అప్లైడ్ లెర్నింగ్ ఇన్ సెకండరీ స్కూల్స్ అనే దాన్ని మన తెలుగులో ఎలా మార్చుకోవచ్చు, ఇది మీకు చదవడానికి చాలా ఎక్కువ పేజెస్ ఉంది ఇలా అని అనిపించినప్పుడు మీరు ఆ టూల్ కిట్ ని అక్కడ అప్లోడ్ చేసి మీరు ఆ ఓవర్ వ్యూ ఆర్ ఆ సమ్మరీ అనేది తెలుగులో పొందొచ్చు. ఇది నోట్బుక్ LM బై గూగుల్. మీరు ఒకసారి చూసి ఇదంతా ఒక సమ్మరీ లాగా మీకు ఒక 1 పేజ్ సమ్మరీ వచ్చేస్తుంది, విచ్ విల్ బి ఈజీ ఫర్ యూ. అండ్ స్కూల్ లీడర్స్ ఎవరైనా ఇది చూస్తున్నా వాళ్ళ తోటి ఉపాధ్యాయులతో, టీచర్స్ తో కూడా ఇది షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఓవర్ వ్యూ ని మీరు ఆడియో లాగా కూడా వినొచ్చు, లేదా ఒక ప్రెజెంటేషన్ లాగా కూడా ఉండొచ్చు. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తున్నట్టుగా మైండ్ మ్యాప్స్, వీడియో ఓవర్ వ్యూ, ఆడియో ఓవర్ వ్యూ, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ యూస్ చేసి మీ తోటి ఉపాధ్యాయులతో కూడా ఇది షేర్ చేసుకోవచ్చు. right. So this is one way to use AI. I mean, here we are showing Notebook LM, but there's also another way
which is directly into translation. So can you tell them a bit about a very simple tool which all of us use called Google Translate? ఎస్ మ్యామ్. సో నోట్బుక్ ఎల్ఎం అనేది మన ఓవర్వ్యూ ఆర్ సమరీకి యూజ్ చేసాం కదా. లేదు నాకు ట్రాన్స్లేషన్ కావాలి, టూల్ కిట్ లో ఏముందో నేను పూర్తిగా తెలుగులో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేయొచ్చు. గూగుల్ ట్రాన్స్లేట్ లో మీరు ఇంగ్లీష్ లో కాపీ చేసేస్తే మనకి తెలుగులో మొత్తం ట్రాన్స్లేట్ అయ్యి తెలుగు స్క్రిప్ట్ లో కూడా మనకు వచ్చేస్తుంది అన్నమాట. Yeah. And I have also tried doing this, and I can tell you that the translation is pretty good in any of our Indian languages. So I'm Yes. sure the teachers and our audience will benefit by using these tools. So thank you so much, Sahitya, for joining us today and helping us share the value of this toolkit to our audience in Telugu. And we look forward to seeing them use it and also reach us back if they need any help or support. So maybe you can also, convey the same to our audience. మీరందరూ వీడియో ఇంతవరకు చూసినట్టయితే మీకు అందరికి ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుంది అని మేము ఆశిస్తున్నాము. సో మేము ఈ రోజు చూపించిన లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడతాయి. అండ్ మీరు ఈ టూల్ కిట్ ని మీ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏమన్నా గ్యాప్స్ ఉన్నా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్. మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా we have given in the description box. Thank you for watching. Thank you.